ఎవరు నీ బేబీ పార్ట్ 27. నిక్కీకి ఊపిరి ఆడక గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటే వదులు వదులు అని అరుస్తుంది. నిఖిల్ వదిలేస్తాడు. కింద నేల అవ్వడంతో చెయ్యి గీరుక్కుంటుంది నిక్కీకి. మెడని పట్టుకొని అమ్మ అంటూ మూనుగుతుంది. గట్టిగా శ్వాస పీల్చుకుంటుంది. నిక్కీ త్వరగా రెడీ అయ్యిరా అంటాడు నిఖిల్. రాను అని చెప్పానుగా. నేను రాను 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 అంతే అంది. నా గురించి నీకు తెలియదు, నేను చాలా మొండివాడిని అంటాడు నిఖిల్. నీకు నా గురించి తెలియదు మిస్టర్ నిఖిల్. నేను నీకన్నా మొండిదాన్ని. నీకే నా చేతులు నాకు ఉన్నాయి. నా మీద చెయ్యి వేస్తే ఊరుకోను. నా చేతులు నీ మెడని పట్టుకుంటాయి అన్నాడు అంటుంది నిఖిల్ని నిక్కీ. ఆహా అవునా, ఏది పట్టుకో చూద్దాం అని కోపంగా పళ్ళు నూరుతున్నాడు నిఖిల్. ఒక్క ఉదుటిని లేచి నిఖిల్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా బిగిస్తుంది. ఇంకొంచెం ప్రెషర్ పెట్టాను అనుకో, నువ్వు విలవిలాడిపోతావు అంది నిఖిల్కి కోపం వస్తుంటే ఇది టైం కాదు అని కంట్రోల్ అవుతూ, ఇప్పుడేంటి, ఎందుకు రెడీ అవ్వడం లేదు అంటాడు. నాకు ఇష్టం లేదు అందుకే అంది. నీకు నచ్చాలి అంటే ఏం చేయాలి అన్నాడు. నేను కాలేజ్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలి అంది. కాలేజా అంటే ఇప్పటిదాకా నువ్వు చేసిందంతా దానికోసమేనా? అవును మిస్టర్ నిఖిల్, గుర్తుపెట్టుకో, నువ్వు మొండివాడివి అయితే నేను అంతకు మించి మొండిదాన్ని. నీకు కోపం ఉంటే దాన్ని మించి నాకు ఉంది. నన్ను కోరి మరీ చేసుకున్నావుగా, కష్టాలు కూడా అనుభవించు అంది. నువ్వేం చూపిస్తే అవే నీ మీద రెట్టింపుతో నేను చూపిస్తా, గుర్తుపెట్టుకో అంది నిక్కీ. ఇంతకీ ఒప్పుకున్నావా లేదా కాలేజ్కి వెళ్ళడానికి? ఓకే రెడీ అవ్వు అంటూ బయటకు వెళ్ళి కాజుని పంపిస్తాడు నిఖిల్. కాజు ఫాస్ట్గా రూమ్కి వెళ్ళి, అక్క ఎందుకే అంత మొండితనం, అతను ఏమనలేదుగా నిన్ను అంది. ఎందుకే అలా భయపడుతున్నావు? ఎందుకా? నువ్వు రెడీ అవ్వలేదు అని చెప్పినప్పుడు అతని ఫేస్ చూడాలి, చంపేస్తాడేమో అన్నంత కోపంగా పెట్టాడు. ఏంటి కోపాలు, వాళ్ళకే ఉంటాయా? నాకు ఉంది, దాన్ని చూపించాను, దారిలోకి వచ్చాడు అంది నిక్కీ. ఏమైంది అక్క అంది కాజు. జరిగింది చెప్తుంది నిక్కీ. ఇలా అయితే వీళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ ఎలా కలిసి ఉంటారు అనే ఆలోచనలో పడుతుంది కాజు. కాజు రా, కొంచెం హెల్ప్ చెయ్యి, ల్యాషెస్ పెట్టు అంది. అక్క నీకు సింపుల్ మేకప్ ఇష్టం కదా, ఎందుకు ఇలా హెవీగా పూస్తున్నావు? కొంతమందికి ఇలా ఉంటే ఇష్టం లేదులే అంటుంది. బావగారికా అంది కాజు. అవును నిఖిల్కే అంది నిక్కీ. అతనికి నచ్చినవి నువ్వు చేయవు అనుకుంటా అంది కాజు. నీ అక్కని బాగానే అర్థం చేసుకున్నావు. అంటే బావకి మేకప్ నచ్చదా? అవును, అందుకే ఇంతలా పూసుకుంటున్నా అంది నిక్కీ. అక్క నువ్వు మరీ మొండిదానిలా చేస్తున్నావు. అలా ఉంటేనే వీడితో ఉండగలం. నాకు ఆ ఇల్లు వీడు ఇదంతా నచ్చడం లేదు. ఎలాగో అలా కాలేజ్ ఫినిష్ చేస్తే జాబ్కి వెళ్తే కొంచెమన్నా ప్రశాంతంగా ఉంటుందేమో అని నా బాధ. వీడేమో ఎగ్జామ్స్ వద్దు అంటున్నాడు, కాలేజ్ వద్దు అంటున్నాడు. ఎలానే అక్క, వాడు వీడి ఏంటక్క? ఎంత కాదు అనుకున్నా అతను నీ భర్త. మీ ఇద్దరు ఉన్నప్పుడు ఎలా పిలుచుకున్నా అది మీ మధ్యలో ఉంటుంది. నా దగ్గర మాట్లాడినట్టు వేరే వాళ్ళ దగ్గర కూడా అన్నావు అనుకో, ఎంత పరువు తక్కువ అంది కాజల్. ల్యాషెస్ పెట్టడం అయిందిగా, ఇంకా నువ్వు వెళ్ళు, నేను వస్తాను అంది నిక్కీ. అక్క చాలా మొండిగా తయారైంది, అసలు మాట వింటం లేదు అనుకుంటూ పార్టీ ఏరియాకి వెళ్తుంది. కాజల్ మీ అక్క రెడీ అయిందా అని అడుగుతాడు నిఖిల్. అయింది బావా, 2 minutes అంతే. సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు. అంది కాజు. వచ్చిన స్టాఫ్ అంతా నితీష్ని నివ్యాని విష్ చేస్తుంటే అనీజీగా అనిపిస్తుంది నివ్యాకి. ఇంకా ఉండబట్టలేక, సారీ అండి నేను ఉండలేకపోతున్నా, వెళ్ళిపోదామంటుంది. ఎలాగో వచ్చాం కదా, ఇంకో అరగంట ఓపిక పట్టండి, మా సార్ని విష్ చేసి వెళ్దామంటాడు. ఇక్కడ రిసెప్షన్ మన దానిలా ఉంది, చూసారుగా ఎలా విష్ చేస్తున్నారో. నా వల్ల అవడం లేదు, మీరు ఉండండి నేను వెళ్తాను అంది నివ్య. ఇంతలో స్టేజ్ మీద అనౌన్స్ జరుగుతుంది, 5 minutesలో పెయిర్ ఎంట్రీ అని. అదిగోండి 5 minutesలో వస్తారంట, చూసి వెళ్దామన్నాడు. మీరు ఉండండి, నేను బయట వెయిట్ చేస్తాను, మీరు వాళ్ళని చూసి రండి అంటూ వెళ్ళిపోతుంది నివ్య. సరే ఎలాగో వచ్చానుగా, మా బాస్ వైఫ్ని చూసి వెళ్దాం అనుకుంటాడు నితీష్ కూడా. నిక్కీ కోసం వెళ్ళిన నిఖిల్ తనని చూసి గుర్తుపట్టలేకపోయాడు. తన పోలికలే కనిపించకుండా బాగా దట్టంగా మేకప్ వేస్తుంది. ఇదంతా నిక్కీ కావాలి అని చేస్తుందని అర్థమయ్యి ఏం మాట్లాడకుండా సైలెంట్ అవుతాడు నిఖిల్ కూడా. తన వైపు చూడాలి అంటేనే అసహ్యంగా అనిపిస్తుంది. సార్ ఎంట్రీకి అంతా రెడీ చేశాము, మీరు చైర్లో సిట్ అవ్వగానే బ్లాస్ట్ స్మోక్ అన్నీ వస్తాయి అంటాడు. సరే అంటూ నిక్కీని పట్టుకోవడం ఇష్టం లేకపోయినా తప్పదు అని పట్టుకుంటాడు నిఖిల్. స్టేజ్ మీదకు రాగానే లైట్స్ అన్నీ బ్లర్ అయ్యి బ్లాస్ట్ అండ్ స్మోక్ రిలీజ్ చేస్తారు. అందరూ వావ్ అంటూ అరుస్తారు. నితీష్ కూడా క్లాప్స్ కొడుతూ చూస్తాడు వాళ్ళని. లైట్స్ అన్నీ బ్లర్గా ఉండడం, నిక్కీ హెవీ మేకప్ వేసి ఆమె మొహమేనా అన్నట్టు ఉండేసరికి నితీష్కి స్టేజ్ మీద ఉంది నిక్కీ అని అర్థమవ్వదు. సర్లే చూశాను కదా, ఒక్కతే ఉంటుంది నివ్య అని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు నితీష్.
ఏం తోచక అటు ఇటు తిరుగుతున్న నివ్య దగ్గరకు వచ్చి వెళ్దామా అండి అంటాడు. అయ్యో, నా వలన మీరు ఫంక్షన్ మధ్యలోనే వచ్చేసారు, మీరు ఉండాల్సింది, నేను వెళ్తాను కదా అంటుంది. పర్లేదు, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే మా బాస్ కదా అని అంతే. వచ్చారా వాళ్ళు స్టేజ్ మీదకు అని అడుగుతుంది. వచ్చారు, చాలా గ్రాండ్ వెల్కమ్ కూడా జరిగింది. సరే, ఇంకా వెళ్దామా మనం అంది. నేను క్యాబ్ బుక్ చేస్తాను అన్నాడు. పర్లేదులేండి, ఆటోలో వెళ్దాం. సరే అంటూ ఆటోని పిలుస్తాడు నితీష్. ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఈశ్వర్ వచ్చి నిఖిల్ పక్కన నుంచుంటాడు. అందరినీ పలకరిస్తూ రే నిఖిల్ అని పిలుస్తాడు. ఏంటి ఈశ్వర్ అన్నాడు నిఖిల్. ఏంట్రా నువ్వు, నీ ఫేస్ నవ్వవే, ఎలా ఉన్నావో తెలుసా, ఇష్టం లేకుండా స్టేజ్ మీదకి వచ్చి నిలబడినట్టుంది. నా ఫీలింగ్ కూడా అదే అనుకుంటాడు మనసులో. రే, నీ పక్కన ఉంది ఆ రోజు పెళ్లిలో చూస్తే అబ్బాయేనా అంటే అప్పుడు చూడడమేగా, మళ్ళీ చూడలేదు అని అడుగుతున్నా అన్నాడు ఈశ్వర్. ఆ అమ్మాయే, ఆ రోజు న్యాచురల్గా ఉంది, ఈరోజు మేకప్ దట్టంగా వేసింది, అందుకే గుర్తుపట్టలేకపోయావు అన్నాడు. సర్లే కానీ కొంచెం నవ్వు. సరే అన్నాడు నిఖిల్. నిఖిల్ యాంకర్ని స్టేజ్ మీదకు వచ్చి మీ ఇద్దరితో రొమాంటిక్ సాంగ్ పర్ఫార్మెన్స్ చేయించమని చెప్పనా అన్నాడు ఈశ్వర్. చెంప పగిలిద్ది అలాంటి చెత్త ఐడియాస్ ఇస్తే అన్నాడు. ఓకే ఓకే, నేనేం పిలవనులే అన్నాడు. గుడ్, అలానే ఉండు అన్నాడు నిఖిల్ కూడా. వచ్చిన గెస్ట్ అందరూ విష్ చేస్తుంటే లేని నవ్వు తెచ్చుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఫంక్షన్ అవ్వగానే ఏదో భారం దిగినట్టుగా అనిపిస్తుంది నిఖిల్కి. ఈశ్వర్ వాళ్ళిద్దరికీ స్పెషల్గా డిన్నర్ అరేంజ్ చేస్తాడు. ఈశ్వర్ని కాజల్ని కూడా వాళ్ళతో జాయిన్ అవ్వమని చెప్పి అందరూ కలిసే తింటారు. నితీష్ నివ్య త్వరగా రావడం చూసి ఏంటి అప్పుడే వచ్చేసారు అని అడుగుతాడు సురేష్. ఏం లేదు, తనకి కంఫర్ట్గా లేదు, ఒక్కదాన్నే వెళ్ళమని ఎలా పంపను, అందుకే వచ్చేసామన్నాడు. సురేష్ నితీష్ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతాడు. నివ్య కూడా ఇంకో రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. ఈశ్వర్ని హోటల్లో అమౌంట్ మొత్తం సెటిల్ చేయమని చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతారు నిఖిల్ వాళ్ళు. వెళ్ళగానే జ్యువెలరీ డ్రెస్ అన్నీ తీసేసి అద్దం ముందు కూర్చుంటుంది. మేకప్ రిమూవ్ చేసుకుందాం అని. మేకప్ రిమూవర్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ కోకోనట్ ఆయిల్ తెమ్మంటుంది కాజల్ని నిక్కి. మీ ఇంట్లో నాకెలా తెలుస్తుంది అంటుంది. వెళ్ళి నిఖిల్ని అడుగు అంది. సరే అంటూ నిఖిల్ కోసం చూస్తుంది. కనిపించగానే బావగారు కోకోనట్ ఆయిల్ కావాలి అని అడుగుతుంది కాజల్. ఇప్పుడెందుకు అని అడిగాడు. అక్క మేకప్ రిమూవల్ అయిపోయింది అందుకే. అయితే దాంతో క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పింది. సరే నేను తెస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు నిఖిల్. సరే అని నిక్కీ దగ్గరకు వెళ్తుంది. బాటిల్ ఏదే అంటుంది నిక్కీ. బావ తెస్తా అన్నాడు అంది. అంది నిక్కీ. నిఖిల్ రూమ్లోకి ఆయిల్ తీసుకొని వస్తాడు. నిక్కీ అద్దం ముందు కూర్చొని ఉంటుంది. గోడకి ఉండాల్సిన పెయింటింగ్ అంతా దీని మొహం మీదే ఉంది అని కోపంగా నిక్కీ ముందుకు వెళ్ళి మేకప్ క్లీన్ చేసుకుంటావా, చేసుకో అంటూ ఆయిల్ మొత్తం నిక్కీ తల మీద గుమ్మరిస్తాడు. కాజు కళ్ళు పెద్దవి చేస్తూ మరీ చూస్తుంది ఆ సన్నివేశాన్ని. అమ్మో, బావగారు ఇలా చేశారేంటి, ఇప్పుడు అక్క ఏం విధ్వంసం చేస్తుందో అని భయంగా చూస్తుంది. ఇప్పుడు ఏం విధ్వంసం జరుగుతుందని కాజు భయంగా చూసింది. తన తల మీద కొబ్బరి నూనె పోసినా ఏం పట్టనట్టు కాటన్ తీసుకొని ఫేస్ క్లీన్ చేసుకుంటుంది నిక్కీ ప్రవర్తన అర్థం అవ్వక షాక్ అవుతారు కాజు నిఖిల్. కాజు ఇట్రా అని పిలుస్తుంది నిక్కీ. అక్క అంటూ షాక్లో నుండి తేరుకొని తన వైపుకు వెళుతుంది. ఆయిల్ అంతా నిక్కీ తల మీద నుండి శరీరం అంతా తడిపి కింద కారుతూ ఉంటుంది. చూసుకోకుండా ఆయిల్ మీద అడుగు వేయడంతో కాజు జారిపడిపోతుంది. కాజు పడడం గమనించిన నిఖిల్ వెంటనే తన చెయ్యి ఇచ్చి పడకుండా పట్టుకుంటాడు. నేల మీద జారి తన నడ్డి విరగనందుకు సంతోషపడుతూ థ్యాంక్స్ బావగారు అంటుంది. ఇట్స్ ఓకే, కేర్ఫుల్ అంటాడు. కేర్ఫుల్లా, నువ్వు కనకాల నూనె పోయకపోతే నేను పడేదాన్ని కాదు. ఇది ఎందుకు అర్థం అవడం లేదో ఈ మహానుభావుడికి అనుకుంది. మా నిక్కీని చేసుకున్నాక ఇతనికి మెంటలెక్కిందో, లేదా మా అక్కని వీడి చేసుకున్నాక మా అక్క ఇలా తయారైందో అర్థమై చావడం లేదు. కానీ వీళ్ళిద్దరి పిచ్చితనంతో జనాలను చంపేలా ఉన్నారు అనుకుంది కాజల్. కాజు ఏమైందే, దేనికి థ్యాంక్స్ చెప్తున్నావంటుంది నిక్కీ. తమని శరీరం మీద నూనె నేలని ముద్దాడింది. ఆ ముద్దుని నేను కాలుతో టచ్ చేశాను. ఓహో, అయితే నువ్వు నేలను ముద్దాడబోతే మీ బావ పట్టుకున్నాడా, అందుకే థ్యాంక్స్ చెప్తున్నావా అంటుంది. అవును అంది నిక్కీతో కాజల్. అసలు మీ బావ నూనె పోయకపోతే నువ్వు పడేదానివి కాదు అంది. సో ఇక్కడ తప్పు నీది కాదు నిఖిల్ది అంటుంది. నువ్వు ఎవరికి సారీ చెప్పకు, నీ థ్యాంక్స్ నువ్వు తీసుకొని అతన్ని సారీ చెప్పమను అంటుంది. నిక్కీ వెటకారపు మాటలు వింటుంటే నిఖిల్కి కోపం పెరిగిపోతుంది. అంతా గమనిస్తున్నా నిఖిల్ని చూస్తే కాజుకి భయం వేస్తుంది. మళ్ళీ ఇద్దరు ఫైటింగ్ స్టార్ట్ చేస్తారేమో అని ఎలా అయినా కూల్ చేయాలని అక్క నాకేం సారీ
వద్దు కానీ ముందు నువ్వు వెళ్ళి స్నానం చేయండి. నేను చేస్తాను కానీ ఇంతకు నేను ఎందుకు పిలిచానో చెప్పలేదుగా అంది నిక్కి. వచ్చిన తల మీద మసాజ్ చేయి, అసలే తలనొప్పిగా ఉంది. ఒక తలనొప్పితో ఫంక్షన్లో అంతసేపు ఉంటే నాకు తలనొప్పే కదా వచ్చేది అంది నిక్కి. నిక్కీ మాటలకు నిఖిల్ పిడికిలు బిగుసుకుంటుంటే కాజు నిఖిల్ వైపు చూస్తూ దండం పెడుతూ ఏమనొద్దు అని సైగలు చేస్తుంది. చిన్నపిల్ల ఎక్కడ భయపడుతుందో అని కామ్గా ఉంటాడు నిఖిల్. కాజు నెమ్మదిగా మసాజ్ చేస్తుంది. కాజు ఎలాగో ఆయిల్ బాడీ అంతా అయిందిగా, శనగపిండి బియ్యం పిండి ఉంటే పకోడీ చేస్తావా అక్క అంది కాజు. ఒసే నా ఒంటికి నిప్పు అంటించుకొని వేయమంటావా? ఆ మాటకు నిఖిల్ వెంటనే నవ్వుతాడు. నిన్న నైట్ చస్తాను అందిగా, అంటించుకుంటే ఒక దరిద్రం వదులుతుంది అనుకుంటాడు నిఖిల్. మరి దేనికి అక్క ఆ పిండ్లు? స్క్రబ్బింగ్కి బేబీ అంటుంది. అయినా ఇది మన ఇల్లు కాదుగా, నీకేం తెలుస్తాయి అవి ఎక్కడ ఉన్నాయో? నెక్స్ట్ టైం చూద్దాం, ప్రస్తుతానికి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాను అంటూ లేస్తుంది. అమ్మయ్య, అక్క ముందు బాత్కి వెళ్తే బావని కూల్ చేయాలి అనుకుంటుంది కాజు. నిక్కీ లేచి తన ఒళ్ళు మొత్తం చూసుకొని చాలా జుడ్డుగా ఉంది నా బాడీ, ఇలా కాదు కొంచెం తుడుచుకోవాలి అనుకుంటూ బెడ్ మీద వైట్ బెడ్షీట్ లాగి ఒళ్ళంతా తుడుస్తుంది. నిక్కీ చేసే పనులకి కాజు హార్ట్ బీట్ పెరిగిపోతుంది. నిఖిల్ ఏమంటాడో అని వైట్ బెడ్షీట్ అంతా నూనె తుడిచి మరకలు చేస్తుంది. ఆహా, కొంచెం జిడ్డు వదిలింది అనుకుంటూ ఒళ్ళు విరుస్తుంది. కాజు బద్ధకం వేస్తుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ బెడ్ మీద దూర్లుతుంది. పిల్లోస్ బెడ్ కవర్ అంతా కూడా జిడ్డుగా అవుతాయి. బెడ్కి ఆ చివరి నుండి ఈ చివరి వరకు తిరుగుతూనే ఉంటుంది నిక్కి. అదంతా చూసి నిఖిల్కి కోపం పెరుగుతుంది. కాజు ఒక మూలను నుంచొని భయపడుతూ చూస్తుంది వాళ్ళిద్దరిని. కాజు భయం నిమిషానికి పెరగడం గమనించిన నిఖిల్ తగ్గుతాడు. నిక్కీ వేషాలు అన్నీ కాజల్ కోసం భరిస్తాడు. 5 మినిట్స్ తర్వాత నిక్కీ లేచి స్టైల్గా నడుస్తూ నేను బాత్కి వెళ్తున్నా అంటూ లేస్తుంది. తిప్పుకుంటూ నడుస్తుంది నిక్కీ. తన కాళ్ళకి ఆయిల్ ఉండడంతో పడిపోబోతుంది. సెకండ్స్లో వచ్చి నిక్కీని పడకుండా తన నడుము చుట్టూ చేయి వేసి పట్టుకుంటాడు నిఖిల్. నిక్కీ ఎక్కడ పడుతుందో అని భయంతో అక్క అంటూ ఆమె ముందుకు వస్తుంది కాజల్. నిఖిల్ పట్టుకునేసరికి కూల్ అవుతుంది కాజల్. నిక్కీని జాగ్రత్తగా వాష్రూమ్లోకి పంపి సైలెంట్గా బయటకు వెళ్తాడు నిఖిల్. వాష్ ఏరియాలో ఉన్న బకెట్ లిక్విడ్ మాప్ అన్నీ తీసుకువెళ్తాడు రూమ్కి. అవన్నీ తీసుకురావడం చూసిన కాజు, ఏంటి బావగారు ఇవన్నీ తెచ్చారు, తుడవడానికి ఏమో అనుకుంటూ లేచి నిఖిల్ దగ్గరకు వెళ్తుంది. కాజల్, నువ్వు సోఫాలో కూర్చో అన్నాడు నిఖిల్. నేను తుడుస్తాను ఇవ్వండి అంది కాజు. నేను చేస్తానులే, వెళ్ళి కూర్చో అని సీరియస్గా చెప్తాడు. రూమ్ అంతా క్లీన్ చేసి బెడ్ దిండు కవర్స్ అన్నీ తీసేసి కొత్తవి వేస్తాడు. కాజు, అంతా ఓకే, ఇంకెక్కడైనా జిడ్డు ఉంటే తుడుచుకోండి, మళ్ళీ జారి పడతారు అని చెప్తాడు. నేను తుడుస్తానులే బావా. సరే అంటూ బయటకు వెళ్తుంటే బావా అని పిలుస్తుంది కాజల్. ఏంటి అన్నాడు నిఖిల్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటుంది. నేను గెస్ట్ రూమ్లో పడుకుంటా, మీరు ఇక్కడే ఉండండి అంటుంది నిఖిల్ని. లేదు, నువ్వు మీ అక్కతో ఉండు, నేనే వేరే గదిలో పడుకుంటాను అన్నాడు నిఖిల్. అక్క మరీ మెంటల్గా బిహేవ్ చేస్తుంది. నాకెందుకో మా బావగారు చాలా మంచివారు అనిపిస్తుంది. అంటే కోపం కూడా ఎక్కువే. నిక్కిని కేర్ చేస్తాడు అనిపిస్తుంది. చూద్దాం, అదే నిజమైతే నిజంగా చాలా మంచి పేరు అవుతారు ఇద్దరు అనుకుంది. వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది నిక్కీ. ఫ్లోర్ అంతా నీట్గా ఉండడం, కొత్త బెడ్షీట్ వేసి ఉండడం చూసి, ఓహ్ కాజు, నేను బాగా చేసేలోపు చాలా మంచి పనులే చేసావే అని మెచ్చుకుంటుంది. చేసింది నేను కాదు, మీ ఆయన. చా, నేను నమ్మేస్తా అనుకున్నావా? బెడ్షీట్ మార్చాడు అంటే నమ్ముతాను, కానీ ఫ్లోర్ కూడా అంటే ఎలా నమ్మాలి? అంటే కొంచెం బలంగా చెప్పాలి. నమ్మితే నమ్ము, మానేస్తే మానేయి. నిజం బావే తుడిచాడు అంటుంది కాజల్. నేను హెల్ప్ చేస్తాను అంటే వద్దు అన్నాడు. చూసావా అక్క, బావ నిన్ను ఎంతలా కేర్ చేశాడో, నన్నేం చేశాడే అంతలా? అర్థమైంది. నా తల మీద కొబ్బరి నూనె వేయడం నీకు కేరింగ్గా అనిపించిందా అంటుంది. పిచ్చక్క, అదే కొబ్బరి నూనె మీద కాలు వేసి జారుతుంటే పట్టుకొని వాష్రూమ్ వరకు తీసుకెళ్ళాడు. నిన్ను ఇవన్నీ క్లీన్ చేశాడు. నువ్విందాక చేసిన పెంటని ఓర్చుకున్నాడు. అది అంతా నీ ముందు యాక్టింగ్ కాజు అంటుంది. మీ అక్కదే అంతా తప్పు అని అనుకోవాలి అని నన్ను బాగా సహిస్తున్నాడు అన్నట్టు బిల్డప్ అంటుంది. అలా నటించాలి అనుకుంటే నా ముందే కోప్పడేవాడు. నేను వద్దు అన్నాను అని నిన్ను తిట్టకుండా ఆగాడు అంటుంది కాజల్.
నాకెందుకో బావ మంచివాడు కాకపోతే కోపం ఎక్కువ అనిపిస్తుంది. నువ్వు కనుక అతనికి తగ్గినట్టు నడిచావనుకో, మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతారు అంది కాజల్. అంటే వాడు కొట్టినా తిట్టినా పడుండక్క, ఏదో ఒక రోజు నీ మాట వింటాడు అంటున్నావా అంది నిక్కీ. ఎందుకే ఇలా తయారయ్యో, ఈ లోకంలో నీ ఒక్కదానికే ప్రేమ పోయినట్టు అంది. నిఖిల్ బావలో మంచి చెడు అన్నీ ఉన్నాయి, కొంచెం ప్రేమగా ఉంటే మారతాడేమో అంటున్నా అంది కాజల్. కానీ నువ్వు నా మాటని ఎంత చక్కగా అబద్ధం చేసుకున్నావు అని అలిగి మంచం మీద ఒక సైడ్కి పడుకుంది. ఈ నిఖిల్ చాలా తెలివిగలవాడు. ఒక్కరోజులో నా చెల్లిని తన వైపుకు తిప్పుకున్నాడు. మాయల మరాఠీ అని అర్థమయ్యింది అనుకుంది నిక్కీ. హెయిర్ డ్రై అయ్యాక కాజు పక్కకు వెళ్ళి పడుకుంది. సురేష్ లేచి చూస్తే పక్కన నితీష్ కనిపించడు. వీడెక్కడున్నాడు అని వెతుక్కుంటూ రూమ్ నుండి బయటకు వస్తాడు. నింద్య, నితీష్ హాల్లో నవ్వుతూ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. అది చూసి నిజమా కాదా అని కళ్ళు నులుముకుంటూ చూస్తున్నాడు సురేష్. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ డు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. నిజమేనా నితీష్ నవ్య నవ్వుతూ మాట్లాడుకుంటున్నారా? నిక్కీ ఒక్కటవుతారా అసలు? స్టోరీ కంటిన్యూస్. ఈరోజు అప్డేట్ ఫన్నీగా గడిచిందా? ఇన్ని రోజులు మీ నిఖిలే పెత్తనం చేస్తున్నాడు కాజల్ అన్న నిక్కీ మీద ఫీల్ అయ్యారుగా, చూసారా? మన నిక్కీ కూడా ఏం తక్కువ కాదు, అంతకు మించి టార్చర్ మొదలుపెట్టింది. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను స్టోరీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.